ఈరోజు మ్యాటర్ ఏంటంటే అటుకులు బెల్లం లడ్డు ఎలా చేయాలో చూద్దాం. అటుకులు 1 కప్పు, కొబ్బరి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, ఒక 3 యాలక్కాయలు. ముందు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఇవి వేయించుకుందాం. మనం లైట్గా కొంచెం పచ్చి వాసన పోయే వరకు చూడండి. కొంచెం దోరగా వేయించుకుందాం. ఒక 5 నిమిషాల్లో వేగిపోతాయి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాడకుండా ఉంటాయి. దీంట్లో గిన్నెలోకి వేసుకొని కొంచెం చల్లనిద్దాం. కొబ్బరి వేయించుకుందాం. ఇది కూడా కొంచెం కొద్దిగా లైట్గా మళ్ళీ మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకుని ఇవి అనేది మనం మిర్చిలో వేసుకొని మిర్చి పెట్టుకున్నాం. ఇలా పట్టుకొని మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే మనం జల్లించుకోవాలి. జల్లెలు వేసుకొని ఎందుకంటే ఎక్కడన్నా మెదగని ఉంటే మళ్ళీ మనం పట్టుకోవచ్చు. చూడు, ఇలా జల్లించుకుంటే లడ్డు అనేది మెత్తగా ఉంటుంది అన్నమాట. దాంట్లో మళ్ళీ కొబ్బరి బెల్లం ఉంది కదా, బెల్లం కూడా వేసుకొని మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. యాలక్కాయలు స్మెల్ కొంచెం మరీ ఒకేసారి పట్టకుండా కొంచెం ఆపి పట్టుకోవాలంటే బెల్లం మెత్తగా అవుతుందని జస్ట్ అట్లా అలా ఆపుకుంటూ పట్టుకుంటే దీన్ని మనము అవన్నీ వేసుకొని మిర్చి పట్టుకున్నాం కదా, బెల్లము, కొబ్బరి, అటుకుల పొడి కొంచెం దీంట్లో కొంచెం అట్లా వేగితే ఆ బెల్లం అనేది కొంచెం కరుగుద్ది అన్నమాట. కరిగినాక ఇదంతా మొత్తం దాంట్లో కలిపితే ముద్ద లెక్క కావాలి. లేదా నెయ్యినోళ్ళు మనం పొడి పట్టుకొని గిన్నెలోకి తీసుకొని 1 స్పూను నెయ్యి వేసుకుంటా మనం కలుపుకోవచ్చు ముద్ద చేసుకుంటా. మిర్చి పట్టుకున్నాక అంతా కొంచెం బాండీలో వేయించుకున్నాక ఇలా అయింది. ఇప్పుడు మనం ఇట్లా ముద్ద చేసుకుంటే ముద్ద లెక్క కావాలన్నమాట. కొంచెం వేడి అయితే బాగా వస్తుంది. ఈ అటుకులు చాలా హెల్తీ అండి. ఇంట్లో మీరు కూడా చేసుకొని తినండి, పిల్లలకు బాగా నచ్చుతాయి. అంటే మాకు చిన్న పిల్లలు ఉన్నారన్నమాట, అందుకే నేను చిన్నవి చెప్తున్నా. ఇది చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాలలో లడ్లు రెడీ అయినాయి. ఎలా చేయాలో చూసాం కదా. ఇది చాలా హెల్తీ అనమాట. మనకు చిన్న పిల్లలకైతే ముఖ్యంగా హెల్తీ ఇది. ఇదేంటంటే అటుకులు, బెల్లం, యాలక్కాయలు, కొబ్బరి 4 ఐటమ్స్ ఇంట్లోనే ఉండేవి. డైలీ ఇంట్లోనే ఉండేవి. మీరు పిల్లలకు చేసి పెట్టి తినారు. అంత హెల్త్ అంటే రోజుకు ఒకటి కుదిరితే ఒకటి ఇంకా ఎక్కువ చేసుకొని మీరు రోజుకు 3 అయినా ఇవ్వచ్చు, 3 పూటల. అంత బాగుంటాయి. ఇంట్లోనే చేసుకొని తినాలి. ఇక్కడ బయట తెచ్చుకొని తినాలి, ఎక్కడికో దూరం పోయి తెచ్చుకొని తినే బదులు ఇంట్లోనే మన వంటింట్లో ఉండే ఐటమ్ ఇంట్లో చేసుకొని మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని తినండి. ఇదిగో ఫ్రెండ్స్, 5 నిమిషాల్లో అటుకులు లడ్లు రెడీ అయినాయి కదా. ఇప్పుడు మా పిల్లలు తిని ఎలా ఉంటాయో చెప్తారు. తినండి. ఎలా ఉన్నాయి పిల్లలు? చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరెన్నో వీడియోలు మీకోసం చూపిస్తాను, చూడండి. మీరందరూ షేర్ చేయండి అందరికీ.
ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి 10 నిమిషాలలో ఇంట్లో రెడీ చేసుకొని తినచ్చు లడ్లు. మీరు కూడా ఇంట్లో చేసుకొని మీ పిల్లలు మీరు హ్యాపీగా తినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.